మీడియా మిత్రులకు మా యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 1804 మంది ఉన్నాం సార్. మా యొక్క సమస్య గత 20 ఏళ్ల నుండి ఈ సమస్యగానే మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ఒకసారి మమ్మలను కొంతమందిని రెగ్యులరైజేషన్ చేస్తామని ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను మళ్ళీ తుంగలో తొక్కి అప్పుడులోనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తరుణంలో అనేక పోరాటాల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ఆదివాసులు, గిరిజనులు, గోండులు, లంబాడీలు, అనేక కుల సంఘాలు ఈ సకల జనుల సమ్మెలో కానీ తర్వాత రిలే నీర దీక్షలు కానీ పాల్గొని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లేకుండా మన రాష్ట్రం ఏర్పడితే మన యొక్క సమస్య సాల్వ్ అవుతుంది, మన యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు, మనమే పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. అప్పట్లో మేము అనేక పోరాటాలు పాల్గొన్నప్పటికీ కూడా మా యొక్క సమస్య పరిష్కారం అవుతుందని ముందుకెళ్ళాం. అయినప్పటికీ 2014 జూన్ 2న మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ సంతోషంగా ఆనందం ఉప్పిపొంగి మన సమస్య పరిష్కారం అవుతుంది అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వము మన రాష్ట్రము ఏర్పాటు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చిన తరుణంలో మనకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం పరిపాలించినప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్లో ఉన్న మన కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ వివిధ రంగాల్లో రెగ్యులరైజేషన్ చేస్తూ మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరిగింది. కానీ ఓన్లీ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల గోండు గిరిజనులు చదువుతున్న పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న ఈ గిరిజన ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ కాకుండా ఏ మినిమం టైం స్కేలు ఉద్యోగ ఎటువంటి సమస్య పరిష్కరించకుండా గత ప్రభుత్వాలు పోయినాయి. తరుణంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం తెచ్చుకుందామని మేము అందరం కొట్లాడి తెచ్చుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మనము ఇప్పుడున్న మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూడా నల్గొండలో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా యొక్క సమస్యలు గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ సమస్యగా మారింది కాబట్టి మమ్మల్ని ట్రైబల్ హాస్టల్లో చేస్తున్నట్టు మా గిరిజన ఉపాధ్యాయులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సారంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే మీ యొక్క గిరిజనుల యొక్క ఆశ్రమ పాఠశాల చేస్తున్న 1800 మందిని అందరినీ రెగ్యులరైజ్ చేసే బాధ్యత నాది అని అప్పటి మాజీ మినిస్టర్ ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట ఇవ్వడం జరిగింది. అందుమూలంగా మేము గిరిజన గూడల్లో ఆదివాసులు ఉన్న ప్రతి ఒక్కరికి చైతన్యం కలిపి ఓటేసి మన ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వం సంవత్సరం అయింది. సంవత్సరం అయినా కూడా మా సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ మెమోరాండం ఇచ్చుకున్న తర్వాత కూడా కమిషనరేట్లో ఫైల్ మూమెంట్ కావడం లేదు. కాకపోవడం గతంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 229 మెంబర్స్ను ఒక జియో ప్రకారం 16 జియో నెంబర్ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామని ముందుకు తీసుకొచ్చి ఫైల్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక హైకోర్టులో ఒక తీర్పు వచ్చిందని ఈ మీ 229 మంది ఇది క్యాన్సల్ అని మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. సో కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్ ఏంటంటే మా యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తూ మినిమం టైం స్కేల్ తక్షణమే ప్రకటించాలి, మళ్ళీ మాకు సర్వీస్ రూల్స్ను నియమించాలి. గత ఎప్పుడైతే ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఇప్పుడు అన్ని రంగాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తేదీ నాడు మనకు జీతాలు చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలి ప్రభుత్వము. మహిళా సిఆర్టీలకు ప్రసూతి సెలవులు 180 రోజులు మన సెలవులు ఇవ్వకుండా వాళ్ళకు జీతం చెల్లించాలి. అదేవిధంగా 61 సంవత్సరాల నిండిన ఉపాధ్యాయులందరికీ మాకు ట్రీట్మెంట్ 20 లక్షలు అందించాలని, అదేవిధంగా హెల్త్ కార్డు ఇవ్వాలని, పిఎఫ్ ఇవ్వాలని, వీటన్నింటినీ 8 డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె 6వ రోజు సాగుతుంది సార్. మేము నాగర్ కర్నూలు జిల్లా నుండి నిన్నటి నుంచి సమ్మె స్టార్ట్ చేసినాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తుంది. ఎందుకంటే మాకు చాలా నమ్మకం ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి మన జిల్లా మన గౌరవనీయులను యనమల రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా తరఫున మేము ప్రత్యేకంగా సార్ను కోరుతున్నాం. సార్ ఈ ఏజెన్సీ ప్రాంతము మారుమూల ప్రాంతంలో జిల్లాలో 15 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తారని మేము సవినయంగా కోరుతున్నాం సార్.